అడుగుల మండల కేంద్రము వాసవి ఫంక్షన్ హాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ అయోధ్యలోని రామమందిర నిర్మాణం కోసం మండలంలోని అన్ని గ్రామాల హిందూ బంధువులందరూ తోచిన విధంగా ప్రతి ఒక్కరూ ఆర్థిక సహాయ సహకారాలు అందించి అందరి బంధువు అయోధ్య రాముని గుడి నిర్మాణంలో పాత్రలు కావాలని, ఆ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, యావత్ భారతదేశం హిందూ ధర్మం కోసం కృషి చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కోరింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి దొంతి విశ్వనాథ్, జిల్లా కార్యవాహక మరియు జిల్లా కుటుంబ ప్రబోధకు బావుండ్ల అంజయ్య, ఖండ కార్యవాహక్ మాధవాచారి పాల్గొన్నారు. V3 న్యూస్ మాడుగుల మండలం. అడుగుల మండల కేంద్రము వాసవి ఫంక్షన్ హాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ అయోధ్యలోని రామమందిర నిర్మాణం కోసం మండలంలోని అన్ని గ్రామాల హిందూ బంధువులందరూ తోచిన విధంగా ప్రతి ఒక్కరూ ఆర్థిక సహాయ సహకారాలు అందించి అందరి బంధువు అయోధ్య రాముని గుడి నిర్మాణంలో పాత్రలు కావాలని, ఆ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, యావత్ భారతదేశం హిందూ ధర్మం కోసం కృషి చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కోరింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి దొంతి విశ్వనాథ్, జిల్లా కార్యవాహక మరియు జిల్లా కుటుంబ ప్రబోధకు బావుండ్ల అంజయ్య, ఖండ కార్యవాహక్ మాధవాచారి పాల్గొన్నారు. V3 న్యూస్ మాడుగుల మండలం. నీతివంతంగా పరిపాలన జరుగుతుంది. ఇంతవరకు ఉన్నది ఏంటంటే అది నీతి ఉన్నా చెప్పాలంటే భయపడేది. ఎందుకంటే ఆ యొక్క ఓట్ల రాజకీయం అది ఇప్పుడు ఓట్ల రాజకీయం మళ్ళీ హిందుత్వ రాజకీయం ఏర్పడింది. కాబట్టి అన్నీ మనకు అనుకూలంగా జరుగుతున్నాయి. దాన్ని అనుకూలంగా మనం మార్చుకోవడానికి ఇది చాలా వేదిక. ఎందుకంటే ప్రతి హిందూ, ప్రతి భారతదేశంలో 100 కోట్ల జనాభాకి అందరికీ చేరవేయాలి. ఇది అన్ని ఎక్కడ చూసినా కానీ మనదే ఉండాలనే ఉద్దేశంతో, లేకపోతే ఈ రామజన్మభూమికి తీర్పు వచ్చినప్పుడే నేను 600 కోట్లు అని అందానే అన్నాను, టాటా అన్నారు. వాళ్ళిద్దరి నుంచే మొత్తం గట్టిగా ఉంటుంది. ఎందుకు తీసుకుంటలేదంటే రేపు నాడు వాళ్ళ పోటీ కట్టేసి ఏమంటారు, ఇది బిర్లా టెంపుల్ అంటే బిర్లాకి ఎట్లా పేరు పడ్డది, ఈ టెంపుల్ కనుక వాళ్ళ పేరు వస్తుంది. ఆ విధంగా కాకుండా ఇది ప్రతి ఒక్క హిందూ హృదయం చిట్ట చివరికి అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా 10 రూపాయలు తీసుకునే మనం అడుక్కోవాలన్నట్టు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి హిందూ మినిమం ఏమి ఇవ్వలేదు, అడుక్కునే వాళ్ళు అడుగుతూ కూడా 10 రూపాయలు ఒక మనిషికి కనిపించినా 50 కోట్ల మందికి చేరాలి మినిమం. అది 25 కోట్ల మంది ఇంటింటికి కలవాలి. అంటే ప్రతి గ్రామానికి చేరాలి, ప్రతి గ్రామంలో ఇంటింటికి చేరాలి. ఫుల్ టైం అన్న వరకు ఇవ్వాలి, లేకపోతే ఎట్లా వీళ్ళు అట్లా ఇచ్చి దీంతో ఒకే విధంగా లాభం కాదు. మన రేపు నాడు భవిష్యత్తులో ఇప్పుడు 2024 ఎలక్షన్ తర్వాత మళ్ళీ మిగతా వస్తుంది కదా, దాని నుంచి కూడా మన ఊరికి ఇప్పుడు హైదరాబాద్ ఎట్లా కలిగింది, వేరే రాష్ట్రాలలో ఎట్లా కలుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడు, నువ్వు ఉప ఎన్నిక జరిగినా అని బీజేపీ అంటున్నావు. ఇంతవరకు బీజేపీ అంటే ఎవరు తెలియదు. ఇప్పుడు గ్రామాన్ని కాదు, ఇక్కడ మామూలు ఇంకో తెలియని వాళ్ళు లేరు మంచి. అటువంటిది ఇప్పుడు రాముడు మన ముఖ్యంగా మనం పూజించేది ఫస్ట్ రాముడే. ఆ రాముని గుడి భవ్యమైన నిర్మాణం చేయాలనుకున్నారు. ఇది ఇంటింటికి ప్రతి ఒక్కరు నేను కూడా హృదయాన్ని 10 రూపాయలు సమర్పించిన నేను కూడా హృదయం ఉంటేనే కదా అక్కడ. అందుకొస్తే అందరూ హృదయంతో ఇది నిర్మాణం చేయాలని సంకల్పించారు. ఇది కూడా మామూలుగా కట్టలేరు, ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉండాలి. మళ్ళీ ఇక్కడ ఒకటి ఏదో ఒక గుడి కాదు, 8 ఎకరాలల్లో ఇది 8 కోట్లు కూడా 8 కోట్ల నిర్మాణం ఇందులోనే. మొత్తం సుమారు 1000 కోట్ల ప్లాన్ చేసినప్పుడు 1000 కోట్లలో డివైడ్ చేసి ఒక్కొక్క రాష్ట్రానికి ఎంత పడుతుంది, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాకి ఎంత పడుతుంది, జిల్లా నుంచి మండలానికి ఎంత పడుతుందని లెక్కలు చేసి డివైడ్ చేసి, అది ఉదాహరణకు మనం ఏమన్నా నేను 20 లక్షలు వసూలు చేద్దాము ఆమన్గల్ మండలం, మన కండమాడ మండలం అని చెప్పారు. అట్లా అందరూ అన్ని మండలాలు చెప్పారు. అది ఇప్పుడు చేయాలంటే సంకల్పం, చేయకపోయినా సంకల్పం మాత్రం పెద్దగా ఉండాలి. ఆ విధంగా రావాలంటే మరి ఇప్పుడు అందరూ పాల్గొనాలన్నట్టు. ఇప్పుడు ఇది మంచి వేదిక. ఇప్పుడు నువ్వు ఇంటింటికి నువ్వు వేరే తిరిగితేనేమో నీ గుర్తింపు ప్రచారము ఏమో తెలియదు. ఇప్పుడు ఈ రాముని కార్యంలో ఒక భక్తుని హనుమంతుని భక్తులుగా అవుతాడు.